రియల్మీ 12 Pro సిరీస్ ఈరోజు మనకి ఇండియాలో లాంచ్ అయిపోయింది అనమాట. ప్రైస్ గురించి నేను లాస్ట్లో మాట్లాడతా. సో ఆ ప్రైస్ చూసి నేను షాక్ అయ్యాను అనమాట. ఆ లెవెల్లో లాంచ్ చేసినారు, మాట్లాడతాం. సో ఈ పాటికే మనకి తెలుగులో డబ్బా కొట్టే వీడియోలు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈరోజు ఇప్పుడే పెట్టే చూశాను, 2 వీడియోలు పెట్టారు డబ్బా కొట్టే వీడియోలు, 2 తెలుగు టెక్ యూట్యూబర్స్ పెట్టారు. ఎవరనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ 12 Pro Plus వాళ్ళు డబ్బా కొడతా అంటే కెమెరా గురించి అనమాట. సో ఫస్ట్ కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది అనమాట. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ యూజ్లెస్ కెమెరా, ఇది మాత్రం చెప్తాను. అండ్ ఇంకోటి 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా అనమాట. 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ మనం మెయిన్ కెమెరా యూస్ చేసుకుని 4K 30 రికార్డ్ చేసుకోవచ్చు, కానీ దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉండదు. సో వచ్చిన తర్వాత చెక్ చేసి చెప్తాము. అండ్ వన్ థింగ్ ఏంటంటే, నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, సో ఈ ఫోన్ మనం రివ్యూ చేద్దామా వద్దా అనేది. సో మీ రిజల్ట్స్ బేస్ చేసుకునే నేను ఈరోజు 6 PM సేల్ ఉందన్నమాట. మీకు ఓకే అనుకుంటే నేను కొన్ని రివ్యూ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. దీని వచ్చేసి మనం మోస్ట్ ప్రాబబ్లీ 1080p 60fps వరకు రికార్డ్ చేయొచ్చు అనుకుంటా. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే ఫుల్ హెచ్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 10-bit AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో రెడ్మీ Note 13 Proలో 1.5K రెజల్యూషన్ డిస్ప్లే వచ్చింది. Note 13 Pro Plusలో కూడా. సో ఇక్కడ 1.5K రెజల్యూషన్ ఫుల్ హెచ్డి ప్లస్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, అంత పెద్ద డ్రాస్టిక్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు. బట్ నువ్వు iPhone 15 Pro Maxతో Samsung S24 Ultraతో ప్రైజింగ్ కంపేర్ చేసి నేను 30,000కి అన్నీ ఇచ్చేస్తున్నా అని చెప్పినప్పుడు నువ్వు ఆ రేంజ్ డిస్ప్లేలు ఇవ్వాలి కదా. కంపేర్ చేసుకోవడం కాదు, మనం ఎంతైనా చూసుకోవాలా, ఓకేనా. సో 6.7 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది అనమాట. 120 ఇంచెస్ AMOLED డిస్ప్లే అనేది కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసి దీంట్లో Snapdragon 7H Gen 2 ప్రాసెసర్ వస్తుంది. యాక్చువల్గా నేను లాంచ్ ఈవెంట్ మొత్తం చూశాను. సో ప్రాసెసర్ గురించి చెప్పేటప్పుడు ప్రాసెసర్ ఒక క్వాల్కమ్ నుంచి ప్రాసెసర్ ఒక హెడ్ వచ్చాడనమాట. సో నేను ఆయన ప్రాసెసర్ గురించి ఏమైనా మాట్లాడతాడేమో, ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాడు, GPU గురించి మాట్లాడతాడు, CPU గురించి మాట్లాడతాను అనుకుంటే లేదు, నేను ఈ ప్రాసెసర్తో ఈ లెవెల్ ఫోటోలు ఆప్టిమైజ్ చేశాను అంటున్నాడు. రే ప్రాసెసర్ కదరా, ప్రాసెసర్ గురించి కదరా మాట్లాడాలా. నిజంగా అయితే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేటప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడలే, అక్కడ కూడా వాళ్ళు కెమెరా గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, వాటర్ రూటీస్ అది వాళ్ళ కర్మ, వదిలేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి అరౌండ్ ఒక 5,80,000 దగ్గర వస్తుంది. Antutu స్కోర్ 5,80,000 5,60,000 దగ్గర వస్తుంది అనమాట. ఒక 20,000 మహా అంటే ఒక 22,000 ప్రైస్ బ్యాకెట్ పెట్టి ఉండాల్సింది ఈ ప్రాసెసర్కి. దాని మించి ₹1 కూడా ఈ ప్రాసెసర్ వర్తే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్తాను 6,30,000. సో అంత నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు మోస్ట్ ప్రాబబ్లీ. సో Antutu స్కోర్ డజంట్ మ్యాటర్. సో నేను చెప్పేది ఒకటే, 21,22,000కి ఈ ప్రాసెసర్ రావాలి. సో దాని నుంచి ఎక్కువైందన్నమాట, దాని నుంచి ఎక్కువైందంటే మాత్రం వేస్ట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ చూసుకుంటే బ్యాటరీ వచ్చి దీంతో 5000 mAh బ్యాటరీ, దాని ఛార్జర్ 6,000 ఛార్జర్ బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సో ప్రీవియస్ జనరేషన్స్ ఏమో నేను 100W ఛార్జర్స్ చూస్తున్నా రియల్మీలో, బట్ ఇప్పుడు ఎందుకు తీసేసారో తెలీదు. ఓకే, 67W ఛార్జర్ బాక్స్లో ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే స్పీకర్స్ వచ్చేసి మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే UI Android 14తో వస్తుంది. సో కాల్డ్ కలర్ OS వాళ్ళు చెప్పింది రియల్మీ UI 5.0 అని చెప్పేసి. నాకు ఎక్కడ లాంచ్ ఈవెంట్లో ఎక్కడ కూడా 3 years ఇస్తామని కనపడలేదు. బట్ సో కాల్డ్ మన తెలుగు టెక్ యూట్యూబర్స్ ఎవరో ఒకరు 3 years ఇస్తారు అని చెప్పారనమాట. అది ఎంతవరకు నిజం అనేది నాకైతే తెలియదు. నీకు కావాల్సినంత బ్లోటేర్ ఉంటుంది UIలో, దానికి ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ వచ్చేసి వీళ్ళు బ్యాక్ సైడ్ అదేదో కెమెరా మాడ్యూల్ అంట, అదేమో రోలెక్స్. రే బాబు, ఇప్పుడే చూసిన ఒక వీడియో రోలెక్స్తో కొలాబిరేట్ తీసుకొచ్చాడని చెప్తున్నాడు అనమాట. కొలాబరేషన్ కాదరా నాయన, రోలెక్స్కి వాచ్లు డిజైన్ చేస్తారు కదా, ఆయనే దీనికి కూడా డిజైన్ చేశాడనమాట. సో వీళ్ళే రోలెక్స్తో కొలాబరేషన్ అవ్వలేదురా స్వామి, ఏం మాట్లాడుతున్నారా నాయన. చుట్టూ మనకి పాలికార్బోనేట్ ఫ్రేమే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్తో వస్తుంది అనమాట. 2 కలర్స్తో వస్తుంది, ఒకటి బ్లూ ఒకటి గోల్డ్ కలర్, సంథింగ్ గోల్డ్ వైటిష్ కలర్తో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ వాళ్ళు ఏ ప్రొడక్షన్ ఇచ్చారో మనకు తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 5 ప్రొడక్షన్ ఇచ్చింటారు. సో ఇదైతే ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ 12 Pro దీనికి దాన్ని కంపేర్ చేసుకుంటే మనకి మేజర్ చేంజెస్ వచ్చేసి కెమెరా డిపార్ట్మెంట్లో అండ్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లోనే, మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటుంది. కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ IMX882 సెన్సార్ వస్తుంది అనమాట. దాంతో 890 సెన్సార్ వస్తుంది 12 Pro Plusలో, బట్ దీంతో 882 సెన్సార్ వస్తుంది అనమాట. అండ్ దీంతో కూడా 32 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఇస్తున్నారు. అండ్ సో కాల్డ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు అనమాట. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లేలో మనకు సేమ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది అనమాట. HDR10+ 120 ఇంచెస్ AMOLED అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన 12 Pro Plus ఏదైతే ఉందో 12 Pro కూడా సేమ్ అదే ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక మేజర్ చేంజ్ ప్రాసెసర్ అనమాట. Snapdragon 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు అరౌండ్ ఒక 5,30,000 వాళ్ళు చెప్తున్నారు.
మీకు 5 lakhs అరౌండ్ ఒక ఆండ్రాయిడ్ స్కోర్ వస్తుంది అనమాట. ఒక 18-20 రావాల్సిన ప్రాసెసర్ ఇది. వీళ్ళు దీన్ని ఎత్తుకొని పోయి 25,000 పైన పెట్టినారనమాట. సో చెప్తా ప్రైసింగ్ కంప్లీట్గా మాట్లాడదాం లాస్ట్లో. నెక్స్ట్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ సేమ్ వెగర్ లెదర్తోనే వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది, పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది అనమాట. అండ్ దీంతో కూడా మెన్షన్ చేయలేదు వాళ్ళు ఏ ప్రొడక్షన్ యూస్ చేస్తారో. మోస్ట్ ప్రాబబ్లీ 5 ఉంటుందని నా ఒపీనియన్. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటే కూడా 5000 mAh బ్యాటరీ, దాని ఛార్జ్ అయిన 6,000 బాక్స్లో ఇస్తున్నారు అనమాట. అండ్ ఇవే కూడా ఇది కూడా Android 14 తోనే వస్తుంది, రియల్మీ 5.0 తోనే వస్తుంది అనమాట. అండ్ స్పీకర్స్ కూడా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తోనే వస్తుంది, ఇది కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రైజింగ్ ఫస్ట్ మనం రియల్మీ 12 Pro Plus చూద్దాము. ఫస్ట్ చూసుకుంటే 8GB 128GB మోడల్ వస్తుంది అనమాట. అది వచ్చి 29,999 అంటే 30,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్. ఐసీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తున్నారు అనమాట. సో విత్ కార్డ్ ఆఫర్తో నీకు 28,000 వస్తుంది అనమాట బేస్ వేరియంట్. అండ్ ఇంక 2 వేరియంట్స్ ఉందన్నమాట, 8GB 256 అండ్ 12 256. 12 512 అని ఇచ్చినచ్చు కదా, 12 256 అనమాట. 8GB 256GB వచ్చేసి మనకి 31,999కి వస్తుంది, 12 256GB వచ్చేసి 33,999కి వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే 12 Pro సిరీస్ 8/128తో వస్తుంది అనమాట. అది వచ్చేసి మనకి 25,999తో వస్తుంది. అండ్ ఇంకో వేరియంట్ వచ్చేసి 8/256, అది 26,999తో వస్తుంది అనమాట. యాక్చువల్గా 7H Gen 2 ప్రాసెసర్తో తీసుకుని వచ్చి రెడ్మీ 24,000కి లాంచ్ చేసింది, 26 అనుకోండి, బట్ విత్ కార్డ్ ఆఫర్స్ 24,000 లాంచ్ చేసిన దానికి బండ బదులు చాలా మంది ఓవర్ ప్రైసింగ్ అని చెప్పి చాలా మంది తిట్టారు. యాక్చువల్గా మన సోకాల్ తెలుగు టెక్ యూట్యూబర్స్ వదిలేయండి, మిగతా చాలా మంది చెప్పారు ఓవర్ ప్రైసింగ్ అని చెప్పి. ఆల్మోస్ట్ అది ఫ్లాప్, ఆ సిరీస్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. వీడు 7H Gen 2 తీసుకుని వచ్చి 30,000 ప్రైసింగ్ చేశాడు. సో దీన్ని ఏమనాలి? సో ఈ ఎంటైర్ మీకు ఈ లైవ్ చూస్తుంటే కూడా కెమెరా టెలిఫోటో పెరిస్కోపిక్ అది ఇది ఆ లెవెల్ ఈ లెవెల్ కెమెరా మాత్రమే ఉంది వీళ్ళ మైండ్లో, ఇంకేది లేదు, ఇంకే డిపార్ట్మెంట్స్ పైన వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు. నేను ఒకటి చెప్పేది, ఏ గుర్రమైనా 4 కాళ్ళ మీద పరిగెత్తాలి, ఒక కాళ్ళ మీద పరిగెత్తాలంటే కుదరదు అనమాట. సో కెమెరా ఒకటి తీసుకుని వచ్చి ప్రాసెసర్ బిల్డ్ క్వాలిటీ అవన్నీ కాంప్రమైజ్ చేశారంటే అసలు అది పని కాదు. అన్నీ బాగానే ఉంది, ఒకటి ప్రాసెసర్ డిపార్ట్మెంట్ కాంప్రమైజ్ చాలా చేశారు. సో అది కొంచెం అట్లీస్ట్ 7+ Gen 2 ప్రాసెసర్ తీసుకొని వచ్చినా, లేదా Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తీసుకొని వచ్చినా, ఈ ప్రాసెసర్ తీసుకొని వచ్చింటే నువ్వు ఆస్కింగ్ ప్రైస్ చాలా మంచి ప్రైస్, బట్ ఇదైతే చాలా ఓవర్ ప్రైసింగ్ అయిందనమాట నా ఒపీనియన్. సో ఇంకోటి కమ్యూనిటీ పోస్ట్ నేను పెట్టినాను, సో ఆ కమ్యూనిటీ పోస్ట్ ఓట్ చేయండి, మనం రివ్యూ చేయాలన్నా వద్దా, మీ ఆన్సర్ని బట్టి నేను రివ్యూ చేయాలన్నా వద్దా డిసైడ్ చేసుకుంటాను. అండ్ ఇన్ కేస్ నీ కొన్ని రివ్యూ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫోన్ సేల్ చేస్తాను అనమాట. సీరియస్ బయర్స్ ఉంటే మాత్రమే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా మెసేజ్ చేయండి, ఫర్దర్గా మనం మాట్లాడుకొని ప్రొసీడ్ అవుదాం. సో వీళ్ళ వీడియోకి అయితే తీసేరాం సార్, ఇంకా ఫల్ సీరీస్ సర్చింగ్ బాయ్ నా.